అన్న కోరిక మేరకే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు మండల ఆర్యవైశ్య సంఘం సభ్యుల అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినాము. మా సూరన్న ఒకటే కోరిండు, నువ్వు అధ్యక్షుడు అయినవరా, ఈ వనభోజనం పెట్టు, గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయి, నూతనకాల్ మండల ఆర్యవైశ్య సంఘం మన మండల సంఘానికి రావాల్సిన ఓటాను సాధించురా అన్నాడు. ఆయన కోరికను ఒకటి నెరవేర్చినాను. గాంధీజీ విగ్రహాన్ని త్వరలో నెరవేరుస్తాను. నూతనకాల్ మండల ఆర్యవైశ్య భవనం మన వాటాకు రావాల్సిన కార్యక్రమం పోయిన నెల 20వ తారీఖు ఉండే, కొందరికి పెళ్లిళ్ళు కార్యక్రమం వలన ఆ కార్యక్రమం వాయిదా వేయడం జరిగింది. ఆ సంఘాన్ని కూడా అతి త్వరలో మన మండల కమిటీకి రావాల్సిన వాటాను ఎలాంటి పోరాటం చేసైనా సాధిస్తానని మీ అందరి ముంగట నేను వాగ్దానం చేస్తున్నాను. మీ సహాయ సహకారాలు ఉంటే ఎలాంటి పోరాటకైనా సిద్ధం. ఇప్పుడు మహంకాళి సూర్యనారాయణ గారు కిడ్స్ కాలేజీ మేనేజింగ్ డైరెక్టరు, మన మద్రాల మండలంలో గోరెంట్ల గ్రామంలో ఆమంచి మహేష్ వాళ్ళ కూతురికి బీటెక్ 4th ఇయర్స్ వరకు ఉచితంగా చేసినటువంటి మన సూర్యాపేట జిల్లా అధ్యక్షుడి ద్వారా వాళ్ళ కూతురు కాడికి వెళితే సీటును ఫ్రీగా ఇవ్వడం జరిగింది. మెడికవర్ హాస్పిటల్ ఎండి గారు, అలాగే జిల్లా సహాయ కార్యదర్శి మాడుగుల శంకర్, మా బావగారు కృష్ణాదా పుష్పలత. ఈ సంఘంలో కురుక్షేత్రంలో కృష్ణార్జునుడు ఎంతో, ఈ సంఘంలో శంకర్ బావ నేను అంతే. గౌరవ మధ్యకాల ఆర్యవైశ్య సంఘం సోదర సోదరి మండలి మాకు పెద్దవాళ్ళకి నమస్కారాలు, చిన్న ఆశిస్తూ ఈరోజు ప్రభుత్వ కార్యక్రమం తలపెట్టడము, దాన్ని సక్సెస్ చేయడము, దాంట్లో ప్రతి పాత్ర ఉంది. ఇంకా ముందు ముందు కూడా ఏమైనా కార్యక్రమాలు చేయాలంటే మనకనే పెద్దలు సలహా తీసుకుని మనం చిన్న వాళ్ళతో చేతులు కలిపి కార్యక్రమాలు తీసుకోవడానికి ప్రతి ఒక్కరూ శక్తి లేకుండా పాల్గొనాలి, ఉత్తేజపరచాలి, ప్లాన్ చేయాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వారికి ధన్యవాదాలు. మాకు 4 బాబులు, ఒక పాప. పెద్ద అబ్బాయి ప్రస్తుతం ఉన్నారు. 2వ బాబు 4వ బాబు హైదరాబాద్లో సాఫ్ట్వేర్, 3వ బాబు అమెరికాలో ఉన్నాడు, 10 years అయింది. ఈ పాపను కూడా మీరు కూడా ఇచ్చాం. అల్లుడు గారు కూడా సాఫ్ట్వేర్ సైడ్. తర్వాత ఎలా అంతా బాగానే ఉంది. జిల్లా సహాయ కార్యదర్శి తోట సురేష్. కారణము మానవిక కారణము కావాల్సింది కోరుచున్నాం. అయిపోయింది ఆల్రెడీ. యూట్యూబ్లో పోయింది కూడా. నా భార్య అరుణ, మా పాప, మా కొడుకు అభిరామ్. దగ్గర పెట్టుకో సురేష్. మా పాప మాలవిక బీటెక్ అయిపోయింది.
కార్యదర్శి ఎన్నికైనందుకు ధన్యవాదాలు. జిల్లా కార్యవర్గ సభ్యులు నోముల పాపారావు గారు నూతన్కల్ మండల్ ఆర్యవైశ్య సంఘంలో ఎంతో అనుభవంతో నూతన్కల్ మండల ఆర్యవైశ్య భవనానికి కీర్తిశేషులు ఉప్పల్ సోమయ్య గారు, మాంకల్ రామనరసయ్య గారు, నేను మాంకల్ వెంకటేశ్వర్లు, మాడుగుల శంకర్, గుండా విశ్వనాథం, నోముల పాపారావు గారు ఆ సంఘం భవనానికి మా సూరన్న ప్రతి ఒక్కరు ఎంతో ప్లేస్ కోసం పోరాడినాం. ఆ భవనం నిర్మాణానికి ఎంతో సాయశక్తిగా కృషి చేసినాం. కాకపోతే నేను కొన్ని సంవత్సరాలు తొరూరుకు పోయిన సందర్భంలో కొందరికి పరిచయం లేకపోవచ్చు. అయినా మద్రాల గ్రామం మీద పుట్టిన మండలాన్ని వదలొద్దనే ఉద్దేశంగా ఆర్యవైశ్య సంఘంలో కొంచెం చురుకుగా పాల్గొంటాను. పెద్దల ఆశీస్సులున్నాయి, చిన్నల ఆశీస్సులున్నాయి. పాపారావు అన్నకు కృతజ్ఞతలు. మద్రాల మండలం ఆర్యవైశ్య సంఘం సోదరులకు నమస్కారములు. కుటుంబ సభ్యులు పాప చెన్నైలో ఉంటుంది, అన్న దగ్గర పెట్టుకో. బాబు మాత్రం హైదరాబాద్లో మెడికల్ ఇక జిల్లా బాధ్యత అయిపోయింది. ఇక ఉన్నది మద్దిరాల మండల ఆర్యవైశ్య సంఘం కమిటీ పరిచయం. ఆ కమిటీ పరిచయానికి నేనే అధ్యక్షుడిని, నేను మహంకాళి వెంకటేశ్వరుని. అందరికీ మీకు తెలియజేస్తున్నాను. నా ధర్మపత్ని విజయలక్ష్మి ఇక్కడే ఉంది. నాకు ఇద్దరు అమ్మాయిలండి. పెద్ద అమ్మాయి ఉమా, అల్లుడు ప్రశాంత్, మనోడు రోహన్, మనోరాలు వాసవి. వాళ్ళ అమ్మకొండ పాప హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబు. చిన్నమ్మాయి అనూష, పవన్ అల్లుడు, ఒక పాప ఆదిత్రి. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు పెళ్లిలైనవి. అంతే ఇక ఈ కార్యక్రమం. ఇక మండల ఉపాధ్యక్షుడు, మా స్నేహితుడు, అతను ఎంతో బాధలో ఉన్న మనందరి సభ్యులను కలవాలనే ఉద్దేశంగా ఎంతో ఉద్విగ్నభరితంగా కూడా మాట్లాడుతున్నాడు. శ్రీరామ్ కుమార్ చేసి హలో, దయచేసి అందరూ భార్య ఆత్మకు ఒక్క నిమిషం మౌనం పడుతున్నట్టుగా కోరుకుంటున్నాను. నిలబడండి. మీరు చెప్పండి, మాట్లాడలేదు. వాటర్ వాటర్. నా పేరు రామ్ కుమార్ అండి, భార్య పేరు కీర్తి శ్రీరామ్. నాకు ఇద్దరు పాపలు. పెద్ద పాప బీటెక్ సెకండ్ ఇయర్, పేరు వర్ష. చిన్న పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్, పేరు శ్రీరామ్. దయచేసి ఈ ఆదిలాక ఇంత మంచి వాతావరణాన్ని ఖరాబ్ చేయదలుచుకోలేదు. కాకపోతే ఆకలి మొత్తం ఎవరు అసలు మా అన్న ఒకటి ఎప్పుడు అన్నా నేను ఇక్కడ నేను కొడుతున్నాను, మాట్లాడి కొడుతా, ఇలా అన్నతో దెబ్బలు తిన్నాకైనా ఈ వాతావరణం అయిపోయినాక నేను ఒక పావుల మాత్రం మీ అందరితో ఇదే మైక్లో ఒక పావుల మాత్రం మాట్లాడతాను. నాకు అవకాశం ఇవ్వాల్సిందిగా
అధ్యక్షుడిని కోరుతున్నాను. నా బాధ చెప్పుకోవడానికైనా సరే, నా బాధ తీరడానికైనా, నా మనసులో ఆవుదని వెళ్ళగించడానికైనా ఇది మొత్తం అయిపోయాకనే మాట్లాడదు. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడే ఈ వాతావరణాన్ని చెడగొట్టదలుచుకోలేదు. శ్రీరామ్ గారు, మన మద్రాల మండల ఆరోగ్య సంఘం మొత్తం మీకు ఎప్పుడైనా ఏ ఆపదలైనా మా మద్రాల మండలం ముందు నడుస్తుందని మేము తెలియజేస్తున్నాము. మండల ప్రధాన కార్యదర్శి ఈగా లక్ష్మయ్య గారు ఇక్కడ రాలేదు. వారి కుమారుడి పెళ్లి అయినది. అతను తిరుపతిలో ఉన్నాడు ప్రస్తుతం. వారికి రాలేకపోయినారు. ఓకే. సహాయ కార్యదర్శి చెల్లా శ్రీనివాస్ గారు కూడా అవపడలేదు. సరే, ఓకే. మండల కోశాధికారి ముంగపల్లి వెంకన్న గారిని పరిచయం చేయాల్సిందిగా కోరుతున్నాము. మనం ఎన్ని మాట్లాడినా లెక్కల మాస్టర్ వెంకన్న గారే. హలో, మండల కోశాధికారి గారు అని అనుకున్నాను. మనం ఎన్ని చేసినా మనకు ఏ కమిటీ చేయాలన్నా ఏదైనా సలహాదారులు అనేటోళ్ళు ఉంటారు. మన మండల కమిటీ సలహాదారులు కొనమాల లక్ష్మీనారాయణ, గౌరవనీయులు బావగారు, ఇందిరా అక్కలను పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మండల ఆర్యవైశ్య సంఘ సోదరి సోదరులందరికీ నమస్కారము. నా పేరు వనమాల లక్ష్మీనారాయణ. మా ధర్మపత్ని ఇందిరా గారు. మాకు ఇద్దరు పాపలు. మా పెద్ద మా పేరు అనుపమ, మా అల్లుడు జయప్రకాష్ సాఫ్ట్వేర్, మా చిన్నమ్మాయి స్వాతి, అల్లుడు ప్రమోద్, వారు పిఎస్ఎన్ చేయి. చిన్నమ్మాయికి ఇద్దరు పాపలు, పెద్దమ్మాయికి ఇద్దరు పాపలు. సలహాదారు తమ్ముడు నోముల, తమ్ముడు అన్నందుకు ఏమనుకోవద్దు, తమ్ముడనే అంటాను, నోముల మహేష్ గారిని కావాల్సిందిగా కోరుతున్నాను. వారి కుటుంబ సభ్యులని పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. నా పేరు లోముల మహేష్. మా మేడం తేజస్వి, మా ఇద్దరు పాపలు శ్రీనిధి, శ్రీనిధ. సెకండ్ ఇయర్ 10th క్లాస్. నేను పూల్మల గ్రామ అధ్యక్షుని ప్లస్ ఈ మండలానికి గౌరవ సలహాదారుగా ఉంటున్నాను. ధన్యవాదాలు. ఏ కమిటీకైనా ఏ సంఘానికైనా బెత్తం అనేది అవసరం. ఆ బెత్తం అనేది దారం మోహన్ క్రమశిక్షణ సంఘం అధ్యక్షులు స్టేజీ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఎవరు నేనేం మాట్లాడినా ఎవరేం మాట్లాడినా ఆ బెత్తం అనేది మన మోహన్ అన్న చేతుల్లో ఉంటుంది. మన మద్దిరాల నూతన ఆర్యవైశ్య సంఘ దంపతులకు, పెద్దలకు అందరికీ నమస్కారాలు. మాది చందుకోట్ల గ్రామం. దారం మోహన్ నా పేరు. నా ధర్మపత్ని రచిత. ఇద్దరు కూతుర్లు నాకు. ఒక పాప వైష్ణవి, ఒక పాప లోహిత. పెద్ద పాప బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తుంది. రెండవ పాప 10th క్లాస్ చదువుతుంది. ముఖ్యంగా మన మండల ఆర్యవైశ్య పెద్దలకు, కమిటీ సభ్యులకు, మన వెంకటేశ్వర గారికి ఈ యొక్క ప్రోగ్రాంను సక్సెస్ చేయాలని చాలా కోరిక ఉన్నది. అదే కోరిక మేరకు విజయవంతంగా
జరుగుతుంది. ఇది ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్రతి ఇయర్ ప్రతి సంవత్సరం చేయాలని నా కోరిక. ఇంకా ఏదైనా ఉంటే మనందరం వేరే కులాల వారు, వేరే జాతుల వారు ప్రతి ఒక్కరూ ఉమ్మడిగా ఉంటున్నారు. కానీ మన ఆర్యవైశ్యులు వచ్చేసరికి చిన్న చిన్న విభేదాలతోటి మనం దూరం అవుతున్నాం. అలాంటి విభేదాలు ఇంటి వరకే ఉండాలి మనం. కానీ మన ఉమ్మడిగా ఒక మండలంలో ఇక్కడ పోరాడినప్పుడు, వేరే దగ్గరికి పోయినప్పుడు కానీ మనం కలిసికట్టుగా వెళ్ళాలని ఒక వాట్సాప్ పంపించడం ద్వారా రావాలని నా యొక్క కోరిక. ప్రతి ఒక్కరికి ఫోన్ చేయాలంటే ఆడికి అన్న వెంకటేశ్వర గారు చాలా కష్టపడుతున్నారు, అందరికీ ఫోన్ చేయడం జరుగుతుంది. అట్లా కాకుండా మనం ఉదయం లేవగానే ఫోన్ తీసుకొని ప్రతి ఒక్కటి ఏదేదో చూస్తున్నాం, ఏదేదో మాట్లాడుతున్నాం, పంపిస్తున్నాం. అది కాదు, మన ఆర్యవైశ్య సంఘం మధ్యాహ్నం మండలం ఏది వచ్చినా దాన్ని మనం చూడాలి. ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే విజయవంతం చేయాలి. మన దాంట్లో కూడా సమస్యలు చిన్న చిన్న ఏదైనా ఉంటే మన పెద్దలు రమ్మని ఆహ్వానిస్తారు. ప్రతి దానికి కూడా అందరూ రావాలని నా యొక్క కోరిక. దయచేసి ఈ ప్రోగ్రామ్ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం. సంఘం తరపున కావాల్సిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే చేస్తామని చెబుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ అనేది ఒకటి ఉంది. ఆ కార్పొరేషన్ చైర్మన్ కు కల్వకుంట్ల సుజాత అనే మన ఆర్యవైశ్య మహిళ చైర్మన్ గా ఉంది. ఈ తెలంగాణ ప్రభుత్వంలో మన కార్పొరేషన్ కు ఒక 6 నెలల్లో నిధులు విడుదల చేయబోతున్నారు. మన గ్రామాలలో ఎవరికైనా ఆర్థికపరమైన లోన్లకు సంబంధించిన కార్పొరేషన్ ద్వారా వస్తాయి. బిజినెస్ కి సంబంధించినవి అంటే షాపులకు పెట్టుకునేటందుకు కాదు, ట్రాక్టర్స్ కానీ, వెహికల్స్, కార్లు కానీ, మిల్లులు కానీ, ఇంకా ఏదైనా వ్యాపార పరంగా కిరాణా షాపులకు మాత్రం ఇవ్వరు. పారిశ్రామికంగా ఎదిగే వాటికి వరికోత మిషన్ లాంటివి కూడా వాటికి ఇస్తారు. జిల్లాలో వచ్చే యూనిట్ల కంటే, అన్ని మండలాల కంటే, 16 మండలాల కంటే మన మండలానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చేటందుకు కృషి చేస్తాను. అలాంటి కృషి మండల కమిటీ, గ్రామ కమిటీ చూసుకుంటాయి. గ్రామ కమిటీ అధ్యక్షులకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆ స్థానంలో మద్రాల మండల గ్రామ కమిటీ అధ్యక్షులుగా మా తమ్ముడు మహంకాళి రమేష్ సోమలక్ష్మి గారిని మీకు పరిచయం చేస్తున్నాను. అన్ని గ్రామాలకు కూడా కమిటీలు ఉన్నాయి, అవి కూడా చేపిస్తాను. ఆర్థికపరమైన విషయాలలో కూడా చేదోడు వాదోడుగా ఆర్యవైశ్య సంఘం తరఫున మీకు తోడుంటామని తెలుపుతున్నాం. మహిళలకు కూడా ప్రత్యేకమైన రుణ సదుపాయాలు ఉన్నాయి. వాటిని కావాలంటే కార్పొరేషన్ ద్వారా తీసుకొస్తాం. దాన్ని గ్రామ కమిటీల ద్వారా మండల కమిటీ నుండి జిల్లా కమిటీకి పోతాయి. కావున అలాంటి అవకాశాలు ఏమైనా ఉంటే మీకు ముందుగానే తెలియజేస్తాం. మహంకాళి రమేష్ సోమలక్ష్మిని రమేష్ సోమలక్ష్మి మా కూడదు. తమ్ముడు అంటే తమ్ముడే, కూడలు ఎందుకంటాడు మా అక్క కూతురు.